భారత స్వతంత్ర పోరాటంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఎందరికో ఆదర్శమూర్తిగా నిలిచిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బుచ్చి భువనేశ్వరి ప్రసాద్ కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దివంగత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని నెల్లూరు మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఆంధ్రకేసరి పంతులు విగ్రహానికి ఆయన బ్రాహ్మణ సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారిని ఎదిరించి నిలబడ్డారని కొనియాడారు. ఆంధ్రకేసరిగా పేరు సంపాదించి తెలుగువారి సాహసం, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని ప్రశంసించారు. అనంతరం భువనేశ్వరి ప్రసాద్తో పాటు పలువురు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సత్యనాగేశ్వరరావు, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వాసుదేవరావు, కల్లూరుపల్లి రాఘవేంద్ర, జంగా శివకుమార్, రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకుడు రాఘవ విశ్వనాథం, మౌళి, పూజిత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత 1953లో కర్నూలు రాజధానిగా ఈ కోస్తాంధ్ర ప్రాంతానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు పనిచేశారు. ఆయన అనేక సంక్షేమ ప్రజా ప్రయోజన కార్యక్రమాలతో పాటు నీతి నిజాయితీ మూర్తీభవించినటువంటి నేతగా తన అవసాన దశలో కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చనిపోయినటువంటి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రకాశం పంతులేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయితే మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రాన్ని ఆంధ్రకేసరి ఆశయ సాధనలో చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో ఈ యొక్క అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. దీనికి ఈ యొక్క రాష్ట్ర పండుగను ఆనాడు 2015లో చంద్రబాబు నాయుడు గారు జయంతిని రాష్ట్ర పండుగగా ఆ రోజు ప్రకటించడం జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం 2015లో మే 20 ఈయన వర్ధంతి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీదా రవిచంద్ర గారు, ఎమ్మెల్సీ గారు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినా తెలంగాణ నుంచి విడిపోయిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన సందర్భంలో ఈయన యొక్క చరిత్రను ఆయన గుర్తించి ఏదైతే టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి ఉందో దాన్ని రాష్ట్ర పండుగగా ప్రతిపాదిస్తామని చెప్పి ఆనాడు బీదా రవిచంద్ర గారు నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన, నెల్లూరు స్వాతంత్ర సమరయోధుల పక్షాన చేసినటువంటి ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆమోదించి ఈ యొక్క జయంతిని, ప్రకాశం పంతులు గారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. ప్రియతమ మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారు జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు, ఆయన నిజాయితీ, నీతి నిజాయితీ, ఆయన యొక్క పరిపాలనా దక్షత ఇవన్నీ కూడా మన యొక్క భావితరాలకి ఒక ఆదర్శం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన బుచ్చి భువనేశ్వరి ప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆంధ్రకేసరి అనే బిరుదు అర్హుడైన మన ప్రియతమ ప్రధానంగా తొలి ముఖ్యమంత్రిగా ఆయన మనకు సేవలు అందించడం జరిగింది. నిస్వార్థ రాజకీయాలకు కానీ అలాగే ఒక జ్ఞానానికి కానీ నేటి భావితరాలకు ఆదర్శంగా ఉన్న మన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా నేటి రాజకీయాలు కానీ నేటి భావితరాలందరికీ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిదాయకంగా మన భవిష్యత్తు కార్యాచరణ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. శుభాభినందనలు. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ గా శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భాన ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4:25 కోవూరు నియోజకవర్గం రాజుపాలెం హైవే నుంచి మార్కెట్ యార్డు గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ జరుగును. ఏఎంసీ చైర్మన్ వంశీకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మనవి. ఇట్లు కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు. Hi Nilor, please subscribe to N3 TV.